ధర్మవరం నియోజకవర్గం రాయలసీమలో హాట్ రాజకీయాలకు వేదిక. ధర్మవరం చీరలు చాలా ఫేమస్. గతంలో టీడీపీ ఘనమైన విజయాలను సాధించింది. 2019లో వైసీపీ తరపున కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గెలిచారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రత్యేక కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్త గుర్తింపును ఆయన సాధించారు. మరోవైపు వరదాపురం సూరి బీజేపీలో టికెట్ ఆశించారు. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ కూడా టికెట్ రేసులో నిలిచారు. కానీ టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఈ సీటు బీజేపీ దక్కించుకుంది. ఆ పార్టీ తరపున వై సత్యకుమార్ బరిలోకి దిగారు. బీజేపీ ఎలాగైనా ఈ సీటులో గెలవాలని చూస్తోంది. వరదాపురం సూరి మద్దతు కీలకం కాబోతోంది. ఆసక్తిని రేకెత్తించే ధర్మవరంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ 19:2 చూసే ముందు ఈ ఏడాది జనవరి 27వ తారీఖున చేసిన 19:1 సర్వేలో ధర్మవరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 19:1 సర్వే ప్రకారం ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్ షేర్ కనిపించింది. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ ఉండొచ్చు అనేటటువంటి అంచనాల్లో చేసిన సర్వేలో భాగంగా తెలుగుదేశం పార్టీకి 41% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో ఇతరులకు 15% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా 19:1 సర్వేలో వెల్లడైంది. అభ్యర్థుల ఖరారు పూర్తయిన తర్వాత కీలకమైనటువంటి ధర్మవరం నియోజకవర్గంలో 19:2 సర్వేలో లేటెస్ట్గా వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 48% ఓటింగ్ కనిపిస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు 37% ఓట్ షేరింగే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతరులకు 15% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు సర్వేల మధ్య ఈ నియోజకవర్గంలో జనం యొక్క అభిప్రాయం ఎందుకు ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ధర్మవరం సెగ్మెంట్లో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి 44% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో మాత్రం 48%కి పెరిగింది. అటు గత సర్వేలో టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన పరిటాల శ్రీరామ్కు 41% ఓట్ షేర్ కనిపిస్తే తాజాగా పొత్తుల్లో భాగంగా టిక్కెట్టు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కి దక్కింది. ఈ లెక్కల ప్రకారం సత్యకుమార్కు కేవలం 37% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 15%, తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా వెల్లడైంది. ఓవరాల్గా చూస్తే తాజా ఓటర్ నాడి ప్రకారం ధర్మవరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు సర్వేల్లో ధర్మవరం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో కేతిరెడ్డికి మంచి పాపులారిటీ కంటిన్యూ అవుతోంది. గ్రౌండ్లో మొదటి నుంచి యాక్టివ్గా ప్రజల్లో తిరగడం కేతిరెడ్డికి ప్రత్యేకమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. ధర్మవరంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. విపక్ష కూటమిలో అంతర్గత కలహాలు ఆ పార్టీ అభ్యర్థికి మైనస్ కాబోతున్నాయి. బీజేపీలో పెద్ద స్థాయి నేతగా సత్యకుమార్కు గుర్తింపు ఉండడం అదొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. పరిటాల శ్రీరామ్ నుంచి పూర్తి స్థాయి మద్దతు ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. గ్రౌండ్లో యాక్టివ్గా సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ కలిసి తిరుగుతున్నారు. పెద్ద నేతలు ఇండిపెండెంట్గా బరిలో దిగుతుండడం కీలక అంశంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.